ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారికి అండి ఈ నెలలో అసలు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళకి సంబంధించిన పరిహారాలు తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవి భగవతీ హిసా బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. తులారాశి వారి యొక్క జాతక పరిస్థితి కనుక చూసుకున్నట్టయితే ఈ ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి అన్ని రకాలుగా బాగానే ఉంది. అన్ని సంస్థల రంగాల వారికి, అలాగే అన్ని రంగాల వారికి అన్నీ కూడా అనుకూలించేటటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వాళ్ళకు చెప్పుకోదగ్గటువంటి విషయం ఏంటంటే ఫ్యామిలీ పరంగా మాత్రం కొన్ని రకాలైనటువంటి చిక్కులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదొక్కటి కనుక చూసుకున్నట్టయితే అన్ని రంగాలలో వాళ్ళు విజయగీతం ఎగరవేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్య కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ అన్ని రకాలలో చూసుకున్నట్టయితే తులారాశి వారు అన్ని రకాలుగా బాగుండేటటువంటి అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపించబోతుందమ్మా. అలానే రాశి వారికి అండి నెలలో ఆర్థికంగా అసలు ఏ విధంగా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక తులారాశి వారికి ఇప్పుడున్నటువంటి ఈ పొజిషన్లో ఈ ఫిబ్రవరి మాసంలో కొన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మాత్రం వచ్చే అవకాశం మాత్రం కనిపించబోతుంది. కనుక డబ్బు విషయంలో కానీ, అలాగే ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ, లావాదేవీల విషయంలో కానీ తులారాశి వారు ప్రస్తుత కాలంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అందరినీ నమ్ముతారు, నమ్మి మోసపోయేటటువంటి అవకాశం తులారాశి వారి జాతకంలో ఏర్పడబోతుంది. కనుక అలాంటి ఇబ్బందులు రాకుండా మునుముందు జాగ్రత్తలు వహించుకొని ఈ తులారాశి వారు ఆర్థిక పరమైనటువంటి విషయంలో మీరు అన్నట్టుగా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి అన్ని రంగాలలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటే గనక, లేదు అసమర్థతతో ఉండి బద్ధకస్తులుగా ఉంటే గనక వాళ్ళు మోసపోవడం అనేటటువంటిది వాళ్ళకు తప్పకుండా జరిగే అవకాశం కూడా ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వాళ్ళ జాతకంలో ఏర్పడబోతుంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా చెప్పేటటువంటిది ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కేవలం డబ్బు అనేటటువంటి విషయంలోనే మాత్రమే కాదు, నమ్మేటటువంటి వ్యక్తులను నమ్మే విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే గనక తులారాశి వారికి బాగుండే అవకాశం కనిపిస్తుందమ్మా. అలానే ఇప్పుడు వ్యాపారస్తులకండి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే అసలు ఈ నెల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారంలో పెట్టుబడులు అనే దానికంటే కనుక వ్యాపారంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సమయంలో పెట్టుబడులు ఆపుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవడం అనేటటువంటిది, అనవసరమైన పెట్టుబడులు పెట్టడం అనేటటువంటిది ఇప్పుడు సరైనటువంటి వ్యవహారం కాదు అనేటటువంటి విషయం మాత్రం తెలుస్తుంది. కనుక ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టకండి. ఉన్నటువంటి డబ్బుని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఇన్ని రోజులు మీరు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారో అదే రకమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగించుకుంటే గనక అన్ని రంగాల వారికి చాలా ఉత్తమమైనటువంటి మార్గం అమ్మ. అలానే ఇప్పుడు కుటుంబం పరంగా అసలు ఈ రాశి వారికి నెలలో ఏ విధంగా ఉంటుందంటారు? కుటుంబ పరంగా చూసుకుంటే గనక ఈ భార్యాభర్తల మధ్య కానివ్వండి, కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దేటటువంటి విషయాలలో కానివ్వండి, కొన్ని చిక్కులు, చికాకులు, ఇబ్బందులు ఏర్పడేటటువంటి అవకాశం తులారాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. అలాగే కోర్టు సమస్యలు, కోర్టు వ్యవహారాదులు, ఆస్తి తగాదాలు, ఆస్తి గొడవలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి కోపతాపాలకు గురి కావడము, అనవసరంగా లేనిపోని నీలాపనిందలు మెడలో వేసుకోవడము, పైన వేసుకోవడము, దాని ద్వారా వాళ్ళ జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకోవడం అనేటటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల జరిగేటటువంటి అవకాశం వాళ్ళ జీవితంలో ఏర్పడుతుంది. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండి ఈ ఒక్క నెల దాటుకొని వెళితే గనక తదుపరి నెల చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు అంటే కుటుంబ విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు తగదు. ఇది తులారాశి వారికి మోస్ట్గా గుర్తుపెట్టుకోండి. అలా తొందరపడి నిర్ణయాలు ఏవైనా తీసుకుంటే గనక మొదటికే మోసం వచ్చేసి ఉన్నదంతా పోగొట్టుకోవడమే తప్ప వాళ్ళకు జీవితంలో ఒరిగేది ఏం లేదు. కనుక కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే తులారాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుందమ్మా. గురుగారు, ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? తులారాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక వాళ్ళు మంగళ చండీ తంత్రము అనేటటువంటి పరిహారం అనేటటువంటిది వాళ్ళ జాతకానికి చాలా అదృష్ట యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. మంగళ చండీ తంత్ర విధానం అనేటటువంటిది తులారాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ, చిత్తా కానీ, స్వాతి కానీ, ఈ రెండు నక్షత్రాలలో కానీ తులారాశిలో పుట్టినటువంటి వారు కానివ్వండి తప్పకుండా తమ జీవిత కాలంలో ఆచరించవలసినటువంటి విధానం మంగళ చండీ తంత్ర మహాయాగము. ఈ యొక్క విధానాన్ని వాళ్ళ
జీవిత కాలంలో నిర్వహించుకుంటే గనక చేసుకుంటే గనక కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ లేదా ఆరోగ్యపరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒకవేళ అలాంటి ఇబ్బందులు వచ్చినా వాటిని అధిగమించేటటువంటి విషయాలు కానీ వాళ్ళను దాటుకునేటటువంటి విషయాలు కానీ వాళ్ళకు అవగాహన ఏర్పడుతూ ఉంటుంది. వాటిని తట్టుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. మామూలుగా అవి రాకుండా మనం చేసేటటువంటి యజ్ఞ ఫలితం అవి రాకుండా ఆపేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈ మంగళచండీ తంత్ర విధానాన్ని కనుక వాళ్ళు చేసుకుంటే అన్ని రకాలుగా వాళ్ళ జీవితంలో అన్ని అనుకున్నటువంటి పనులు జరిగేటటువంటి అవకాశము తులారాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయమ్మా. గురుగారి నెలలో అసలు వృశ్చిక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది, వీరికి సంబంధించిన పరిహారాలు అంటే ఏంటండి? వృశ్చిక రాశి వారి యొక్క జాతక పరిహారం కనుక చూసుకున్నట్టయితే, జాతక విశ్లేషణ చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి అన్ని రంగాలలో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తయిపోయే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో రాబోయేటటువంటి అంటే కేంద్రంలో గురువు ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ రంగం కానివ్వండి, ఆర్థిక వ్యవహార విధానాలు కానివ్వండి, అన్ని రంగాలలో చూసుకున్నటువంటి వారికి ఫైనాన్షియల్గా ఇన్ని రోజులు ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయి. డబ్బుని ఏ రకంగా సంపాదించాలి, ఏ రకంగా గెయిన్ చేసుకోవాలి, ఈ టైంలో మనం డబ్బు సంపాదించడమే మనకు ముఖ్యమైనటువంటి మార్గము అనేటటువంటి విధానాన్ని కూడా ఈ వృశ్చిక రాశి వారు ఏర్పాటు చేసుకోగలుగుతారు. కనుక వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా చూసుకుంటే బాగానే ఉంది అని చెప్పుకోవచ్చమ్మా. అలానే ఇప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంట? ఆర్థిక పరంగా చూసుకుంటే కనుక డబ్బు పరంగా అన్ని రకంగా బాగానే ఉంటుంది. డబ్బుని గెయిన్ చేయడంలో కానీ సంపాదించడంలో కానీ ఎంతకైనా తెగించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎంత కష్టపడైనా సరే డబ్బు సంపాదించాలి, జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి, మంచి సొంత ఇల్లు, సొంత కారు, ఒక లగ్జరీ లైఫ్ని అనుభవించాలి అనేటటువంటి కోరికతో కలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. అలాగే వచ్చినటువంటి డబ్బుని ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ రకంగా లాభాన్ని సంపాదించాలి అనేటటువంటి అంశం ద్వారా కూడా ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మార్పు చెందేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు పడుతున్నటువంటి వ్యయ ప్రయాసలకు ఈ ఫిబ్రవరి మాసం అనేటటువంటిది వాళ్ళ జీవితంలో ఒక చక్కని పరిష్కార మార్గంగా కూడా ఏర్పడే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే గొడవలకు అలాగే సెటిల్మెంట్లకు అనవసరమైనటువంటి విషయాల్లో కల్పించుకునేటటువంటి ప్రయత్నాలు ఈ మూడు కూడా మానుకుంటే అన్ని రకాలుగా వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలిగేటటువంటి అవకాశం దీని ద్వారా కలుగుతూ ఉంటుంది. అలాగే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు, తొందరపడి ఏది పడితే అది మాట్లాడకూడదు, అనవసరమైనటువంటి విషయాలు అస్సలు కల్పించుకోకూడదు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండి మన పనేంటో మనం చూసుకుంటే గనక వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా మేలు జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఏ రాశి వారికైనా సరే కొన్ని జాగ్రత్తలు అనేటటువంటివి చాలా అవసరం అవుతూ ఉంటాయి. వాటిని అనుసరించి మనం ఏదైనా పని కొనసాగిస్తే అన్ని రంగాల వారికి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఏర్పడేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారికి కూడా ఏర్పడబోతుంది. అలానే ఇప్పుడు వ్యాపారస్తుల కంటే నెలలో వాళ్ళకి అసలు ఆదాయం ఏ విధంగా ఉంటుందంటారు? పెట్టుబడి వ్యాపారస్తులు అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడున్నటువంటి వృశ్చిక రాశి జాతకులకు వ్యాపారం అనేటటువంటిది చాలా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంటుంది. కాకపోతే రొటేషన్ విధానంలో కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి తీసి అక్కడ, అక్కడ నుంచి తీసి ఇక్కడ, ఈ రకమైనటువంటి డబ్బు లావాదేవీలతో తిరిగి మళ్ళీ వ్యాపారం బాగుంటుంది, ట్రాన్సాక్షన్స్ బాగుంటాయి, ఆదాయం అనేటటువంటిది తక్కువగా వచ్చేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారి యొక్క జాతకులకు ఏర్పడబోతుంది. కనుక మనం చేసే వ్యాపారం కానివ్వండి, ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, మనకు లాభమయ్యేటటువంటి రీతిలో దాన్ని మలుచుకుంటే గనక మంచి స్థానాన్ని పొందేటటువంటి అవకాశం వృశ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడబోతుంది. వీళ్ళు డబ్బుకి ఎంత విలువ ఇస్తే ఆ డబ్బు వాళ్ళని అంత రక్షించేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఏ వృశ్చిక రాశి జాతకులు డబ్బుల్ని అవహేళన చేస్తారో, డబ్బుల్ని కేర్లెస్ చేస్తారో ఆ డబ్బుతోనే వాళ్ళు కొట్టుకుపోయేటటువంటి అప్పుల ఊబిలో కొడుకుపోవడము, లేదంటే అనవసరమైనటువంటి విషయాల్లో కలగజేసుకోవడం ద్వారా డబ్బుకి సంబంధించినటువంటి లావాదేవీలు ఇరుక్కోవడం ద్వారా అనేక విధంగా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కనుక ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకొని జీవితంలో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేసుకుంటే వృశ్చిక రాశి వారికి అన్నీ బాగా జరిగేటటువంటి అవకాశం ఏర్పడబోతుందమ్మా. అలానే ఇప్పుడు కుటుంబం పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారండి?
కుటుంబ పరంగా చూసుకుంటే గనక వృశ్చిక రాశి వారికి కుటుంబంలో కొన్ని చిక్కులు చికాకులు ఇబ్బందులు అనేటటువంటి సర్వసాధారణంగా రొటీన్గా జరిగేటటువంటి విధానమే తప్ప అంత చెప్పుకోదగ్గటువంటి అంశాలు విషయాలైతే ఈ యొక్క రాశి వారికి ఏదీ కూడా లేదు. కనుక కుటుంబ పరంగా చూసుకుంటే ఒక అందుకు బాగానే నడుస్తూ ఉంటుంది, కాలాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటారు, భార్యాభర్తల మధ్య సఖ్యత అలాగే ఉంటూ ఉంటుంది. కుటుంబంలో వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ప్రేరణ, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి గౌరవం వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కొంతవరకు వృశ్చిక రాశి వారిలో మార్పు అనేటటువంటిది మాత్రం తప్పకుండా కనిపించబోయేటటువంటి అవకాశం ఫిబ్రవరి నుండి మొదలవుతూ ఉంటుంది. ఈ ఫిబ్రవరి నుండి అన్ని రకాల వారికి ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కొన్ని రకాలైనటువంటి అవకాశాలు, ఆనందాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చేటటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుందమ్మా. అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? వృశ్చిక రాశి వారు ఏదైనా పరిహారం చేసుకోవాలి అంటే గనక వైశ్రవణ తంత్ర కుబేర యాగము అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఈ వైశ్రవణ తంత్ర కుబేర యాగం గనక వృశ్చిక రాశి వారు చేసుకున్నట్టయితే కొన్ని రకాలైనటువంటి ఆర్థికపరమైన సమస్యల నుండి అధిగమించే అవకాశం ఉంటుంది. అలాగే డబ్బుని గెయిన్ చేసేటటువంటి విషయంలో కానీ, డబ్బుని సంపాదించే విషయంలో కానీ ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చే అవకాశము వృశ్చిక రాశి వారికి ఏర్పడబోతుంది. అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, అలాగే ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్న డబ్బు అనేటటువంటిది వీళ్ళకి చాలా అవసరమై ఉంటుంది. దానికోసం అప్పు అనే జోలికి వెళ్లకుండా వాళ్ళకంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదో ఒక రూపకంగా వచ్చే అవకాశము దీని ద్వారా కలుగుతుంది. కనుక వృశ్చిక రాశి వారు వైశ్రవణ తంత్ర కుబేర యాగం అనేటటువంటిది చేసుకోండి. దాని ద్వారా మీకు అన్ని విషయాలలో, అన్ని రంగాలలో మీకు విజయకేతనము, ఒక అదృష్ట యోగం అనేటటువంటిది మిమ్మల్ని వరించుకుంటూ వస్తుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారు గురుగారు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.